కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. శివనాగేశ్వరరావు నంబూరి గారు రాసిన 336 ముళ్ళు సీరియల్ 7వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా వినేసి ఈ భాగం వినండి. తన కోరికను తండ్రి నిరాకరించినా రమ్య భయపడలేదు. ఆమెకు వంశీ గుర్తుకొచ్చాడు. అతని దగ్గర మా వాళ్ళని నేను ఒప్పించగలను అని ఎంత ధీమాగా చెప్పింది. ఇప్పుడేం చేయాలి? రమ్య మనసును ప్రశ్నించుకుంది. కూతురు మౌనం విశ్వనాథం గారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ అమ్మాయికి కించిత్ బాధ కలిగితే ఆయన సహించలేడు. అందుకే చిన్న విషయంలో సైతం రమ్య మాట కాదనడు. అటువంటిది ఇంత ముఖ్యమైన విషయంలో తను నో అంటే రమ్య ఎంతగా తల్లడిల్లిపోతుందో ఆయన సరిగానే ఊహించారు. నేను కాదన్నానని ఏమీ ఆఘాయిత్యం చేయదు కదా అని కూడా భయపడ్డారు. అయినా ఆయన మెట్టు దిగలేదు. తండ్రి కూతుళ్ల మధ్య వారం రోజులు నిశ్శబ్ద యుద్ధం జరిగింది. ఆ వారం రోజులు రమ్య పచ్చి గంగ ముట్టలేదు. ఆయన మరిక ఉండలేక రమ్య దగ్గరికి వెళ్ళి, ఏమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? మమ్మల్ని ఎలా ఎదిరించి నువ్వు ప్రేమించిన వంశీని పెళ్లి చేసుకోవాలా అనా? విశ్వనాథం గారు శాంతంగా అడగ ప్రయత్నించిన స్వరంలో కాఠిన్యం తొంగి చూసింది. లేదు డాడీ, మిమ్మల్ని ఎదిరించి వంశీని పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదు నిదానంగా స్పష్టంగా చెప్పింది రమ్య. ఆ మాటకు విశ్వనాథం గారు బ్రుకుటి ముడిపడింది. ఎందుకని అని ప్రశ్నించారు. మీకు నేనంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. నా సంతోషం కోసం ఎంత పనైనా చేస్తారని తెలుసు. ఈ విషయంలో కాదన్నారని గొడవపడి వంశీని వెతుక్కుంటూ వెళ్ళి మీకు బాధ కలిగించను అంది రమ్య స్థిరంగా. పెను తుఫాన్ అనుకున్నది తేలికపాటి వానగా తేలిపోయినంత ఆనందం కలిగింది విశ్వనాథం గారికి. నాకు తెలుసు తల్లి, నువ్వెప్పుడు నా బిడ్డవేనని. అందుకే అంత నెమ్మదిగా ఆలోచించి తల్లిదండ్రులను వాళ్ల మానాన వాళ్లను విడిచి నీ త్రోవ నువ్వు చూసుకోలేదు. నీ పెళ్లి మీద నాకెన్నో ఆశలున్నాయమ్మా. నీకు బ్రహ్మాండమైన వరుణ్ణి తెస్తాను అని చెప్పారాయన. మిమ్మల్ని విడిచి వంశీ వెంట వెళ్లనన్నది ఎంత నిజమో, వంశీని కాక మరొకరిని వివాహం ఆడనన్నది అంతే నిజం అన్నది రమ్య. రమ్య మాటలు విశ్వనాథం గారికి వెంటనే అర్థం కాలేదు. నీ ఉద్దేశం ఏమిటి? విశ్వనాథం గారు సందిగ్ధంగా అడిగారు. మీరు ఒప్పుకుంటే వంశీతో నా పెళ్ళవుతుంది, ఒప్పుకోకపోతే నేను ఎప్పటికీ అవివాహితగానే ఉండిపోతాను. రమ్య మనసులోని ఉద్దేశం చెప్పేసింది. అప్పటికి విశ్వనాథం గారికి కూతురు మనసు స్పష్టంగా అర్థమైంది. రమ్య పట్టుదల గురించి ఆయనకు తెలుసు. కాలగతిలో అది బలపడుతుందే గాని బలహీన పడదని కూడా స్పష్టంగా తెలుసు. ఆలోచించుకోవడానికి నాకు కొంత వ్యవధి కావాలి అన్నారాయన. తొందరేం లేదు, నిదానంగానే ఆలోచించి మీ అభిప్రాయం చెప్పండి. ఒక్క షరతు, మీరు వంశీని కలవడానికి వీల్లేదు. అతన్ని కలిసి పెళ్లి సంబంధం కుదర్చమంటే నా కూతుర్నే పెళ్లాడే పథకం వేస్తావా అని అతని మీద మీ ఆగ్రహం చూపిస్తే నేను సహించేది లేదు. ఇందులో అతని అపరాధం ఇసుమంతైనా లేదు. ఏదైనా ఉందంటే అది నాది మాత్రమే స్పష్టంగా చెప్పింది రమ్య. విశ్వనాథం గారు కూతురు తెలివితేటల్ని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. నిజానికి ఆయన కూతుర్ని వ్యవధి అడగడంలో ఉద్దేశం అదే, వంశీని కలిసి మందలించాలని భావించారు. కాని రమ్య ఆ ఛాన్స్ లేకుండా చేసింది. కూతురు మరిక వంశీ మీద ఈగ వాలనివ్వదని గ్రహించారాయన. కూతురు ప్రేమలోతు తెలిసింది. తొలిసారిగా కూతురు పెళ్లి వంశీతో జరిపిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. మనిషి అందగాడు, వినయ విధేయతలు ఉన్నవాడు, కాస్తంత చోటు దొరికితే అల్లుకుపోయే మనిషే. అటువంటి వాడు వ్యాపారంలో రాణించడం పెద్ద కష్టమేం కాదు. అందులోనూ తన వంటి వ్యాపారవేత్త అండ ఉంటే వంశీ తప్పక రాణించగలడు. ఆ రాత్రి భోజనానంతరం రాధమణి తాంబూలం చిలకలు చుట్టి భర్త నోటికి అందిస్తుంది. తాంబూల సేవనం విశ్వనాథం గారికి చాలా ఇష్టమైన కార్యక్రమం. అందుకే ప్రతి రాత్రి రాధామణి చిలకలు చుట్టి భర్తకు అందిస్తుంది. రాధా, రమ్య జీవితానికి సంబంధించిన ముఖ్య విషయం నీతో మాట్లాడాలి నెమ్మదిగా పెదవి విప్పారు విశ్వనాథం గారు. మాట్లాడండి. ఇంతకు ముందు రమ్య తన అబ్బాయిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకుంటానని చెప్పింది. ఆ అబ్బాయి ఎవరని ఆరా తీస్తే ఒక పట్టాన చెప్పలేదు. పెళ్లి చేస్తానని మాటిస్తానంటేనే చెప్తానని మొండికేసింది. అతనెవరో తెలియకుండా నేను ఎలా మాటిస్తానని నేను మొండికేశాను. చివరికి బలవంతం చేస్తే చెప్పింది. ఎవరా కుర్రాడు? కుతూహలంగా అడిగింది రాధమణి.
ఎవరో కాదు రాధా, ఒకసారి మన ఇంటికి వస్తే అతనే పెళ్లి కొడుకని నువ్వు హడావుడి పడ్డావు చూడు, ఆ కుర్రాడే వంశీ నెమ్మదిగా చెప్పారాయన. వంశీ పేరు విన్నంతనే రాధామణి ముఖంలోని ప్రశాంతత మాయమైపోయింది. ఎవడు ఆ మ్యారేజ్ బ్రోకరా? మొన్న బర్త్డే ఫంక్షన్లో వాడితో సన్నిహితంగా ఉన్నప్పుడే నేను అనుమానించాను. పెళ్లి సంబంధం చూడరా బాబు అంటే మన అమ్మాయిని వల్ల వేయడానికి కుట్ర పన్నుతాడా? ఊరికినే వదలకూడదు, గట్టిగా బుద్ధి చెప్పాలి అని మండిపడింది. నేను సరిగ్గా ఇలాగే మండిపడ్డాను. చివరికి వంశీతో పెళ్లి కొప్పుకునేది లేదు, నీకు మేం కావాలో అతను కావాలో కోరుకో అని చెప్పేశాను. మంచి పని చేశారు. ఏమంది? మనమే కావాలంది. అంటే పిచ్చి ఇంకా ముదరలేదన్నమాట. నెమ్మదిగా అదే మర్చిపోతుంది అంది రాధామణి. మనల్ని వదిలి వెళ్ళదంట కానీ మరిక జన్మలో పెళ్లి చేసుకోదట చెప్పారు విశ్వనాథం గారు. ఆ మాటను రాధామణి అంతగా పట్టించుకోలేదు. దాని పిచ్చిబాగుడికి ఏమొచ్చిందిలేండి, అదే దారిలోకి వస్తుంది అన్న తేలిగ్గా. అంత తేలిగ్గా తీసిపారేకు, అంతకుముందు వచ్చిన సంబంధాలు ఎలా తిరిగొట్టిందో చూసావుగా. రమ్య అన్నంత పని చేస్తుంది, తన మొండితనం మనకు తెలిసిందే కదా అన్నారు. అయితే వంశీతో పెళ్లి జరిపించేద్దామా అంది రాధామణి కోపంగా. నేను అలా అనడం లేదు, నిదానంగా ఆలోచిద్దాం. అది తొందరపడిందని మనము తొందరపడలేం కదా అన్నారాయన శాంతంగా. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఆ ప్లాట్ఫామ్ గాడికి ఏముందని మన అమ్మాయిని ఇస్తాం? నేను చచ్చినా ఈ పెళ్లికి ఒప్పుకోను రాధామణి కరాఖండిగా తేల్చి చెప్పేసింది. తొందరపడకు రాధా, నిదానంగా ఆలోచించు. నీవేది మైనస్ పాయింట్ అని అనుకుంటున్నావో నేను అదే ప్లస్ పాయింట్ అనుకుంటున్నాను. వివరంగా చెప్పండి. వంశీకి ఆస్తిపాస్తులు లేవు కాబట్టి అమ్మాయితో పెళ్లి జరిపిస్తే మన ఇంట్లోనే ఉంటాడు. మన అమ్మాయి మన కళ్ళెదురే ఉంటుంది. ఏమంటావు? నాకు మనస్కరించడం లేదు. మనం ఇప్పటి వరకు మన స్టేటస్కు తగిన వాడితో అమ్మాయి పెళ్లి జరిపించాలని ఆలోచించాం. అటువంటిది ఒక్కసారి ఇటువంటిదంటే మనస్కరించదు. నెమ్మదిగా ఆలోచించు. తొందర ఏముంది? నీకు సమ్మతం అయితేనే పెళ్లి, లేకపోతే లేదు. నిర్ణయం ఆమెకే వదిలేస్తాను అనడంతో ఆమె కొంచెం శాంతించింది. అతని కులగోత్రాలేమిటో అన్నది మెల్లగా. ఆ విషయం అడిగాను, మన కులమే అని చెప్పాడు. భార్య దారిలోకి వస్తున్నదని గ్రహించాడు. అంత గందరగోళంగా ఉంది, నెమ్మదిగా ఆలోచిస్తాను. నేను చెప్పేది అదే రాధా, ఇందులో తొందర ఏం లేదు. నెమ్మదిగా ఆలోచించు. వంశీ అందంగా ఉంటాడు, బుద్ధిమంతుడు. నెమ్మదిగా మన వ్యాపారంలో ప్రవేశపెట్టామంటే ఇట్టే అల్లుకుపోగలడు. అమ్మాయి అబ్బాయి చిలకా గోరింకల్లాగా మన కళ్ళెదుటే ఉంటారు. అది మాత్రం మనకు ఆనందం కాదా అన్నారు విశ్వనాథం గారు. రమ్యను చూడగానే ఏమ్మా బాగున్నావా ఆప్యాయంగా పలకరించింది అరుంధతమ్మ. బావున్నాను, నన్ను ఆశీర్వదించండి. రమ్య వంగి అరుంధతమ్మ పాదాలకు నమస్కరించింది. రమ్య హఠాత్తుగా తన పాదాలను తాకేసరికి అరుంధతమ్మ కంగారు పడి ఏంటమ్మా అని రమ్యను పైకి లేపింది. పెద్దవారు మీ ఆశీర్వాదం తీసుకోవాలనిపించి వచ్చాను అంది రమ్య. నీకు నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయమ్మా. అప్పుడెప్పుడో ఒకసారి వచ్చావు, ఆ తర్వాత రానేలేదు అంది అరుంధతమ్మ. రమ్యను సోఫాలో కూర్చోబెట్టి బుగ్గలు పొణికి పుచ్చుకుంది. పరీక్షలండి, అందుకే రాలేదు అంది రమ్య వినయంగా. రమ్యను చూడగానే మృదుల కళ్ళు మెరిశాయి. హాయ్ అంటూ దగ్గరకొచ్చి కూర్చుంది. మీ అన్నయ్య లేరా అడిగింది రమ్య. అనుకోని పనిపడి బయటికి వెళ్ళాడు చెప్పింది మృదుల. అరుంధతమ్మ కాఫీ తెచ్చింది. రమ్య మృదులను దగ్గరికి తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి నీకో శుభవార్త అంది. ఏమిటది? మృదుల కుతూహలంగా అడిగింది. త్వరలో నేను మీ అన్నయ్యని పెళ్లాడి మీ ఇంటికి రాబోతున్నాను ఆనందంగా చెప్పింది రమ్య. ఆ మాట వినగానే మృదుల వదనం మతాబులో వెలిగిపోయింది. హార్టీ వెల్కమ్ వదిన గారికి అంటూ రమ్యను కౌగిలించుకుంది. ముందుగా వంశీకి చెప్పాలనుకున్నాను, నిన్ను చూస్తే చెప్పకుండా ఉండలేకపోయాను అంది రమ్య. థ్యాంక్స్ వదినా, మీ వాళ్ళు ఒప్పుకున్నారా? ఈ శుభవార్త అమ్మకు చెప్పేస్తాను అంది మృదుల. నేనే చెప్పేయాలనుకున్నాను కానీ సిగ్గేసి చెప్పలేకపోయాను అంది రమ్య. మృదుల వంటగదిలోకి పరుగు తీసి రహస్యం చెబుతున్నట్లు స్వరం తగ్గించి ఇప్పుడు మన ఇంటికి వచ్చింది రమ్య. ఆ అమ్మాయి అన్నయ్య ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించిందట, నీ అనుమతి కోసం వచ్చింది
అది విన్న అరుంధతమ్మ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయింది. అరుంధతమ్మకు రాగానే రమ్య ఎందుకు తన పాదాలకు నమస్కరించిందో అర్థమైంది. ఆమె మృదుల నోట్లో ఓ లడ్డు కుక్కి మరో లడ్డు రమ్య చేత తినిపించింది. విషయం మీతో చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయానత్తయ్యా అంది రమ్య. రమ్య నోటి నుంచి వచ్చిన అత్తయ్య అన్న పిలుపుకు అరుంధతమ్మ పరమానందం చెందింది. వదినా, ఈ పూట నీ భోజనం మా ఇంట్లోనే అంది మృదుల. ఇప్పుడు కాదు, మరోసారి అంది రమ్య మొహమాటంగా. చేసి వెళ్ళమ్మా, వంట కూడా అయిపోయింది, నా చేతి వంట రుచి చూడు అన్నది అరుంధతమ్మ ఆప్యాయంగా. మృదుల రమ్య చెవి దగ్గర, ఉండిపోవదినా, అన్నయ్య కూడా వచ్చేస్తాడు, నువ్వు వెళ్ళిపోయావంటే నీ వచ్చిన ఆనంద ఘడియలు మేమే అనుభవించేశామని తెగ కుళ్ళుకుంటాడు అంది గుసగుసగా. అలానే భోంచేసి వెళ్తాను అంది రమ్య. అంతలో వంశీ రానే వచ్చాడు. ఊహించని విధంగా రమ్యను అక్కడ చూసేసరికి ఆనందం, ఆశ్చర్యం ఒకేసారి కలిగాయి. రమ్య, అరుంధతమ్మ, మృదుల ఒకే చోట కూర్చొని ఆప్యాయంగా మాట్లాడుకుంటున్న దృశ్యం అతని హృదయ ఫలకం మీద ముద్రించుకుపోయింది. హలో రమ్య, ఏమిటిలా వచ్చావు అడిగాడు వంశీ. రమ్య ఏదో చెప్పబోయేంతలో, రమ్యగారు నీ పెయింటింగ్స్ చూడ్డానికి వచ్చారా అన్నయ్య అని చెప్పింది మృదుల. ఆ మాట నమ్మేశాడు వంశీ. మృదుల ఫక్కును నవ్వేసి, కంగ్రాచులేషన్స్ బ్రదర్, నీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, ఇక వదిన ఇక్కడే ఉండిపోవడానికి వచ్చేసింది అంది. ఆ మాటకు వంశీ కాస్తంత తడబడ్డాడు. అరుంధతమ్మ కల్పించుకొని, వంశీ, రమ్య అన్ని సంగతులు చెప్పేసింది, నా చెవిలో ముక్క వేస్తే ఏం పోయేది, ఇంతకాలం దాచావు అంది కాస్తంత కోపంగా. తల్లి చెల్లి మాటలను బట్టి రమ్య ఇంట్లో తమ పెళ్లికి ఓకే చేశారని, ఆ విషయం చెప్పడానికే రమ్య తమ ఇంటికి వచ్చిందని వంశీకి అర్థమైంది. నేను నీతో చెప్తానంటే రమ్య వద్దని వారించిందమ్మా, లేకపోతే నేనెప్పుడో నీకు చెప్పి ఉండేవాణ్ణి అన్నాడు వంశీ. 1000 అబద్ధాలు చెప్పి ఓ పెళ్లి చేయి అన్న మాట నిజమే గాని, నువ్వు ఆ అబద్ధాలేవో బయట వాళ్ళకి చెప్పు, ఇంట్లో తల్లికి చెప్పకు అంది అరుంధతమ్మ. ఇక నువ్వు నా మాటలు ఎందుకు నమ్ముతావులే అన్నాడు వంశీ. భోజనం ఏర్పాట్లు చూడ్డానికి అరుంధతమ్మ, మృదుల లోనికి వెళ్లారు. వంశీ రమ్య కన్నుల్లోకి చూస్తూ, నిజమా అన్నాడు. పచ్చి నిజం అంది రమ్య. మీ అమ్మగారిని ఎలా ఒప్పించావు? అదంతా డాడీ చూసుకున్నారు. నేను ఈ విషయం ఇంత సాఫీగా తేలిపోతుందని ఊహించలేదు. మొదట నాకు భయమేసింది, డాడీ ఒప్పుకోలేదు. అయితే అసలు పెళ్ళే వద్దని పేచీ పెట్టాను. నా మొండితనం తెలిసి తగ్గారు. థ్యాంక్స్. వంశీ రమ్య చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా ముద్దాడాడు. అతని చర్యకు ఆమె పులకితురాలైంది. అంతలో మృదుల వచ్చి రమ్యను భోజనానికి పిలిచింది. వంశీ కూడా కాళ్ళు చేతులు కడుక్కొచ్చి రమ్య పక్కనే చతికిలబడ్డాడు. వంశీ రమ్యను అలా పక్కపక్కన చూస్తుంటే వాళ్లకప్పుడే పెళ్లైపోయినంత సంబరపడిపోయింది అరుంధతమ్మ. వంశీ స్కూటర్ విశ్వనాథం గారింటి ముందు ఆగింది. విశ్వనాథం గారు, అతని సతీమణి రాధమణి ఇంటి ముందున్న లాన్లో కూర్చొని ఉన్నారు. వంశీని చూడగానే విశ్వనాథం గారు, రావోయ్ వంశీ రా అని ఆప్యాయంగా ఆహ్వానించారు. రాధమణి మాత్రం ముఖం తిప్పుకుంది. అది వంశీ గమనించకపోలేదు. ఆమె స్వభావమే అంతా అని సరిపెట్టుకున్నాడు. విశ్వనాథం గారు భార్య అక్కడ ఉంటే వ్యవహారం చెడుతుందని గ్రహించి, రాధా, లోపలికి వెళ్ళి టీ ఏర్పాటు చూడు అన్నారు. ఆమె కూడా అందుకే ఎదురు చూస్తున్నట్లు అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. అమ్మాయి అంతా చెప్పిందయ్యా, మొత్తానికి ఘటికుడివే. అమ్మాయికి సంబంధం చూడమంటే నువ్వే సంబంధం కుదుర్చుకున్నావు. విశ్వనాథం గారు నవ్వుతూనే అన్నారు గాని అందులోని చురక వంశీకి అంటింది. అతని నుంచి అటువంటి మాట వస్తుందని వంశీ ముందే ఊహించాడు. అంతా దైవఘటన, ఆ పైన మీ బోటి పెద్దల ఆశీర్వాదం అన్నాడు వంశీ. చేసేదంతా చేసి తెలివిగా దేవుడి మీదకు తోసేస్తున్నాడు అనుకున్నారు విశ్వనాథం గారు. మరిక జరిగిపోయిన దాని గురించి ప్రస్తావనలు అనవసరం అనుకున్నారు ఆయన. మంచి రోజు చూసి మీ ఇంటికొచ్చి మీ అమ్మగారితో మాట్లాడతాం అన్నారు విశ్వనాథం గారు. మంచిది అన్నాడు వంశీ. ఈ సందర్భాన మీకో మాట చెప్పాలి అన్నాడు వంశీ. చెప్పు, సంశయం ఎందుకు అన్నారాయన. పెళ్ళయ్యాక రమ్యను మా ఇంటికి పంపాలి వంశీ స్పష్టంగా చెప్పాడు. ఆ మాట వినగానే విశ్వనాథం గారు బ్రుకిటి ముడిపడింది. అనుభవజ్ఞుడు కాబట్టి తన మనసులోని ఆలోచనలు బయట పెట్టకుండా, పెళ్ళయ్యాక మీరు మేము ఏమిటి వంశీ, అందరం ఒకటే,
మీరందరూ మా ఇంటనే ఉండవచ్చు అన్నారు. అలా వీలు పడదండి. నేను మనసు చంపుకొని మీ ఇంట్లో ఉండలేను. రమ్యను మా ఇంటికి పంపవలసి ఉంటుంది అన్నాడు. అయితే సంపాదించిన ఆస్తంతా ఏం చేసుకోమంటావు? నాకు రమ్య ప్రాణం. మీ ఆస్తి ఏం చేస్తారన్నది మీ ఇష్టం. నేను చెప్పేదేమంటే నాకు మాత్రం నా ఆత్మాభిమానం ముఖ్యం అన్నాడు వంశీ. వంశీ చెప్పేది వింటుంటే విశ్వనాథం గారికి మతిపోయింది. డబ్బొద్దనే వాణ్ణి ఇతన్నే చూశాను అనుకున్నారాయన మనసులో. అతనికి మరొకందుకు కూడా సంతోషం కలిగింది. వంశీ రమ్యను డబ్బు కోసమే ప్రేమించాడు అన్న అతని సందేహం ఆ మాటతో తీరిపోయింది. వంశీ ఆత్మాభిమానాన్ని విశ్వనాథం గారు సక్రమంగానే అర్థం చేసుకున్నారు. సరేనయ్యా, నువ్వు మా ఇంట్లో ఉండనవసరం లేదు, సరేనా అన్నారు. అంతలో రమ్య ట్రేతో టీ కప్పులు తెచ్చి తండ్రికి వంశీకి అందించింది. కూర్చోమ్మా అన్నారు విశ్వనాథం గారు. రమ్య అక్కడున్న కుర్చీలో కూర్చుంది. డాడీ, వంశీ చాలా బాగా పెయింటింగ్స్ వేస్తాడు అంది రమ్య. అయితే కళాకారుడన్నమాట. వెరీ గుడ్. వంశీ, నాకు కళలంటే ఇష్టం, అందుకే అమ్మాయికి డాన్స్ నేర్పించాను, మధ్యలో మానేసింది అన్నారాయన. బాధపడకండి, రమ్య చేత డాన్స్ కంటిన్యూ చేయించి మంచి ప్రోగ్రామ్స్ చేయిస్తాను అన్నాడు వంశీ భరోసాగా. అలా చెయ్యి, నేను సంతోషిస్తాను అన్నారాయన. మేడ మీద కిటికీలోంచి చూసిన రాధామణికి విశ్వనాథం గారు, వంశీ, రమ్య నవ్వుతూ కబుర్లు చెప్పుకోవడం చూస్తే ఒళ్ళు మండింది. వాడేమో అమ్మాయిని మోసం చేసి బుట్టలో వేశాడు, ఈయనేమో వాడితో జోకులు వేస్తున్నాడు అనుకుందామె. అంతటితో ఆమెకు ఆవేశం వచ్చింది. వంశీకి మెత్తగా చీవాట్లు పెట్టి తన కసి తీర్చుకోవాలని అక్కడికొచ్చి కూర్చుంది. చూడు వంశీ, మనసులో ఒకటి దాచుకొని పైకొకటి మాట్లాడడం నాకు చేత కాదు. కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం నాకు అలవాటు అంది ఉపోద్ఘాతంగా. మంచిదే, అలాగే మాట్లాడండి అన్నాడు వంశీ కూల్గా. నేను రమ్యం చూడకుండా క్షణం ఉండలేను. మీరిద్దరూ కళ్ల ముందు ఉంటారని ఈ పెళ్లి కొప్పుకున్నాను. నువ్వు ఇల్లరికపు టల్లుడుగా మా ఇంటనే ఉండాలి. అలాగని మీ అమ్మను చెల్లిని ఇక్కడికి తేవడానికి వీల్లేదు. ఇక మీదట వాళ్లతో నీకేం సంబంధం ఉండకూడదు అంది. అది విన్న రమ్యకు భయం వేసింది. వంశీ ఎలా రియాక్ట్ అవుతాడోనని అతని వంక భయంగా చూసింది. ఇదండి 3-3-6 ముళ్ళు సీరియల్ 7వ భాగం. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.